మన పెద్దలు అందుకే ఒక ప్రయత్నం చేస్తుండేవారు. ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మానసికంగా మాత్రం తప్పకుండా శ్రీశైలం వెళ్ళొస్తుండేవారు. నేను ఎప్పుడో నా చిన్నతనంలో, బహుశా నేను ఏ 5వ క్లాసో చదువుకుంటున్నటువంటి రోజులు అయ్యి ఉంటాయి అవి, తెల్లవారకట్ట లేచి చదువుకోమనేవారు ఇంట్లో. అంటే లేచి చదువుకునేవాడిని. చదువుకునే రోజుల్లో మా అమ్మమ్మ గారు ఉండేది. ఆవిడ శ్రీశైల రగడ అని ఒకటి చదువుతుండేది. అది ఆవిడ మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయేది. ఆవిడ మొహం కడుక్కొచ్చి కాఫీ కూడా తాగేది కాదు. బాగా పెద్దదైపోయింది అప్పటికే. ఆవిడ కూర్చుని ఆవిడ శ్రీశైల రగడ చదివేది కళ్ళు మూసుకుని. తాను శ్రీశైలం మానసికంగా వెళ్ళిపోయేది ఆవిడ. ఆ శ్రీశైల రగడ అప్పుడు ఎప్పుడో నేను విన్నది. దాని కర్త ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఆ రోజుల్లో మానసికంగా వెళ్ళి శ్రీశైలాన్ని ఎలా దర్శనం చేసేవారో, ఎలా కూర్చునేవారో, ఎలా యోగనిష్టలో ప్రవేశించేవారో, ఎలా లోపలే నాదాన్ని వినేవారో అన్నిటినీ మానసికంగా వర్ణన చేశారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ శ్రీశైల మానసిక దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్కడూ వెళ్ళడం కాదు, తనతో పాటుగా తన భార్యని కూడా తీసుకుని వెళ్ళేవారు. ఎలా? టికెట్ పెట్టి కాదు, మానసికంగా వెళ్ళిపోయేవారు. ఎంత చిత్రంగా ఉంటుందో మీరు ఒక్కసారి అవధరించండి. ఆ రోజుల్లో శ్రీశైలం వెళ్ళాలంటే కార్లు, ట్రైన్స్ ఉండే, ఒక నడిచి వెళ్ళాలి ఆ కొండలన్నీ. అందుకని వాళ్ళు అలాగే దాన్ని దర్శనం చేశారు. కాబట్టి శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడినడచితిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలోపల ఎన్నడు చూడము దారుని లోపల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు నిర్మలమగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహు దేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూదోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు క్షేమకరంబగు చింతామణులు అమృతగుండంబులు కడునైష్టికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు గణగణ మ్రోగడి ఘంటనాదములు విజయఘోషయగు శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసెడి జంగమోత్తములు తపములు చేసెడి తాపసోత్తములు ప్రమధులు భక్తులు శైవగణంబులు గట్టిగ ఇది భూ కైలాసమ్మని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు చలగుడ్రుమడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురుకటాక్షమును గోప్యము చేసితి గురుమంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశ జయిస్తిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిశీలన చేసితి పంచేంద్రియంబులు పదిలము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి అంతర్ముఖుడనైతి నీ నాద బ్రహ్మానాదము వింటిని లోపల తుమ్మెదనాదము వింటిని వెలుగుల కల్లా వెలుగై వెలుగెడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నెలా విరిసిన షట్కమలంబులు షట్స్థలంబులు పిండండములో బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్నరా సంసను పట్టితి చాలా 1000 స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలిసలిపితిని మల్లికార్జునుని మదిలో దలచితి ముందర భృంగికి మ్రొక్కి వేడితిని నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్ళీ మళ్ళీ మహిమను పొగడుచు పిళ్ళారయ్యకు ప్రియముగ మృక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వారమందురతనాల గద్దెపై చూచితి నెవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందరలింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు వైక్యలింగం రాజితమైన విరాజిత లింగం పూజనీయమగు పురాణలింగం లింగముగనుగొని లింగదేహినై లింగంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసితి జీవన్ముక్తుడనైతిని అంకమందు భ్రమరాంబిక ఉండగ మల్లికార్జునుని కోరి పూజించితి దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి ధూర్జటికప్పుడు తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మ్రొక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడౌ అర్థశరణ్య దయతప్పక ధవల శరీర భయము బాపు మీ భక్త నిధాన
ఎన్ని జన్మములు ఎత్తిన వాడను నిన్ను తలంపక నీచుడనైతిని ఎన్నడు ఏ విధమెరుగని వాడను దుష్టమానసుడ గౌరీరమణ తామస గుణములు తగులాటంబలు నియమము తప్పిన నీచవర్తనుడ నిత్యదరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముంచెడి గంగను సలలితముగ జడధరియిస్తివి గొప్ప చేసి నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరియిస్తివి విన్నుని చేతను కన్ను పూజకొని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు లోకముల ముఖ్యము నీవే మూడు మూర్తులకు మూలము నీవే దాతవు నీవే భ్రాతవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే బ్రహ్మము నీవే సర్వము నీవే పాలముంచుమిక నీట ముంచుమి పాలబడితునో పాలలోచన అనుచు ప్రణతులు నిరుచుదిరి చదివిన వారికి కాలువలు త్రవ్వించి గన్నేర్లు వేసి పూలుకో శిశువునకు పూజించిన ఫలము గంగిగోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము ఆకలితో నున్న అన్నార్తులకును కమ్మనీ భోజనం విచ్చిన్న ఫలము భీతితో నున్నట్టి కడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుండు అని చదివేదాడు. ఆ రోజుల్లో మానసికంగా అంత గొప్ప గొప్ప స్తోత్రాలు చేసి శ్రీశైల దర్శనానికి వెళ్ళొచ్చేవారు. నిజంగా శ్రీశైలం విడితే అంత స్తోత్రం చెయ్యగలమో చెయ్యలేమో సాగిలి మ్రొక్కితి అని సాగిల పడిపోయి జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆర్తశరణ్య అంటూ ఎంతమందికి ఎన్నిచ్చాడో కూడా చెప్పేశారు. మహానుభావా, ఆ రోజున తప్పక గంగను తలధరియిస్తివి, గంగాదేవిని తల మీద పెట్టుకున్నావు. ఆనక శైల కుమారిక కోరిన ప్రియబడి సగము శరీరము ఇస్తివి. పార్వతీదేవి అడిగితే సగం శరీరం ఇచ్చేశావు. వెన్నునిచే తన్ను కన్ను పూజకొని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి. ఆనాడు శ్రీ మహావిష్ణువు ఒక కమలం తక్కువైతే కన్ను పీకి కమలమని పూజ చేస్తే సుదర్శన చక్రాన్ని కటాక్షించావు. ఈశ్వర, ఎన్ని చేశావు? నేను అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి. నిజంగా మనం వెడితే ఈ స్తోత్రం చెయ్యం. ఎంత అందమైన స్తోత్రం చేశారో, ఎంత గొప్ప రచన చేశారో. చిత్రం ఏమిటంటే అలా మానసికంగా శ్రీశైల దర్శనం చేసి ఇలా ఎవరు మానసికంగా దీన్ని చదివి చేస్తున్నారో వాళ్ళకి కాలవలు త్రవ్వించి గన్నేర్లు వేసి పులుకోసి శివునకు పూజించిన ఫలము గంగిగోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలుపితికి అభిషేకము చేసిన ఫలము అన్నార్తులైనట్టి వారిని తెచ్చి ఆకలి తీర్చిన్న అద్భుత ఫలము అంటూ ఎన్నో ఫలాలు చెప్పి ఇంకా మేము చెప్పలేమని ఇంతకన్నా ఫలము అధికమయ్యుండు అన్నారు.